ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో తదుపరి విచారణ జూన్ 3కి వాయిదా పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను రౌస్ రెవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. కవిత, చన్ప్రీత్తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరికీ రౌస్ రెవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈరోజు రౌస్ రెవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన 6వ అనుబంధ ఛార్జ్షీట్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మే 10వ తేదీన దాఖలు చేయడం జరిగింది రౌస్ రెవెన్యూ కోర్టులో. ఈ ఛార్జ్షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. జడ్జి కావేరి బవేజా ఈరోజు విచారణ జరుపుతూ ఈ కేసులో ఎవరైతే అనుబంధ ఛార్జ్షీట్ లో నిందితులుగా పేర్కొన్నారో 5గురు, కవిత సహా మరో చన్ప్రీత్ అలాగే మరికొందరికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కవిత, చన్ప్రీత్ ని అరెస్ట్ చేశారు కాబట్టి వారికి ప్రొడక్షన్ వారెంట్ ని జారీ చేశారు. అలాగే అరెస్ట్ కాని మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ లకు నోటీసులు జారీ చేసి వారిని కోర్టులో హాజరు కావాల్సిందిగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ కేసులో ఇటు దామోదర్ శర్మ, అలాగే ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, అలాగే ఇటు చన్ప్రీత్ వీరంతా కూడా గోవాకి హవాలా రూపంలో డబ్బులు తరలించడంలో వీరు సహాయకారులుగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా రూపొందించినందుకు గాను సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల ముడుపులని ఆమ్ ఆద్మీ పార్టీకి విజయనగర్ ద్వారా అందించడం జరిగింది. అందులో కొంత 45 కోట్ల మొత్తాన్ని హవాలా రూపంలో గోవా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖర్చు చేయడానికి తరలించడం జరిగింది. సో కవిత ఈ 100 కోట్ల ముడుపులను సమకూరిస్తే ఆ 100 కోట్లలో ముఖ్యంగా గోవాలో ఈ డబ్బు తరలించడానికి చన్ప్రీత్, అలాగే దామోదర్ శర్మ, అలాగే ఈ అరవింద్ సింగ్, ముఖ్యంగా వీరు ప్రిన్స్ కుమార్ వీరంతా కూడా ఆ డబ్బుల్ని ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఖర్చు చేయడంలో పాత్రదారులుగా ఉన్నారు. సో వీరందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది కోర్టు. కవితను మే 16వ తేదీన ఇటు మార్చి 16వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం ఆమెను ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. సో ఆమెపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కవిత ఇప్పటి వరకు ట్రయల్ కోర్టులో, హైకోర్టులో కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ గా దర్యాప్తు సంస్థలు పేర్కొనడం జరిగింది. ఈ కేసులో కవిత కీలక సూత్రధారిగా, పాత్రధారిగా ఉన్నారు. ఆవిడ ఈ కేసులో లబ్ధి పొందారు. లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా రూపొందించినందుకు గాను రిటైల్ జోన్స్ పొందారు. ఇందులో అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, అలాగే శరత్ చంద్రారెడ్డి వీరిచ్చిన వాంగ్మూలాలను కూడా ఈ అనుబంధ ఛార్జ్ షీట్ లో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. అలాగే కవిత కోసం పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్ళైతో పాటుగా అభిషేక్ బోయిన్పల్లి వీరి స్టేట్మెంట్స్ ను కూడా ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. విజయనగర్తో కవితకు ఎటువంటి సంబంధాలున్నాయి, కేజ్రీవాల్ తో సమావేశాలు, అలాగే ఢిల్లీలో ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన సందర్భంగా జరిగిన సమావేశాలు, మొబైల్ ఫోన్ కన్వర్సేషన్స్ తో పాటుగా వాట్సాప్ చాట్స్, అలాగే కవిత ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేసినందుకు ప్రయత్నించిన మొబైల్లో ఉన్న డేటాను ఎరేజ్ చేయడం, ఇటువంటి అన్ని అంశాలను కూడా ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. ఈ ఛార్జ్ షీట్ జూన్ 3వ తేదీన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కోర్టు పరిగణలోకి తీసుకుంది కాబట్టి తదుపరి ముఖ్యంగా కవితకు పైన మోపిన అభియోగాలకు సంబంధించి మీరు ఏమంటారని చెప్పి కవితను కోర్టులో జడ్జి ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఒక కీలక దశకు ఈ కేసు దర్యాప్తు చేరుకుంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ పైన, అలాగే కేజ్రీవాల్ పైన 7వ అనుబంధ ఛార్జ్ షీట్ ను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా అనేక ఆధారాలని, సాక్ష్యాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరిస్తున్న నేపథ్యంలోనే కవిత యొక్క జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. ఓ పక్క హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై నిన్న తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. సో తీర్పు వస్తుందన్న ధీమాతో కవిత తరపు న్యాయవాదులు ఉన్న తరుణంలో ఇప్పుడు ట్రయల్ కోర్టు ఈ ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో సో నెక్స్ట్ ఎటువంటి ఉత్తర్వులు ఈ కేసులో రాబోతున్నాయి అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో తదుపరి విచారణ జూన్ 3వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. జూన్ 3న కవితను కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అలాగే ఇతర నిందితులు కూడా కోర్టుకు హాజరు కావడం జరుగుతుంది. అనంతరం ఈ కేసులో తదుపరి కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.